రక్షణ పొందినంత మాత్రాన సరిపోదు. ఆత్మతో నిండని జీవితం వెలుగులేని దీపమే. నూనె లేని దీపం చీకటిలోనే ఆరిపోతుంది. పవిత్రాత్మ లేనివాడు సిద్ధంగా లేడు. రక్షింపబడి ఆత్మతో నిండియుందము. ఆత్మలేని వారును నిలేని దీపాలు. పవిత్రాత్మ గలవారే పరలోకం పోదురు. ఆత్మతో నింపబై క్రీస్తుని చేరుదము. దేవునితో బంధం ఒక సంప్రదాయం కాదు, అది ఒక జీవ సంబంధం. ప్రార్థన లేని జీవితం ఆత్మలేని జీవితం. క్రీస్తుతో వ్యక్తిగత బంధమును కలిగి సదా ప్రార్థన వాక్యముతో నిరంతరం ఆత్మను కలిగియుండి ఆత్మీయ జీవితమును గడిపెదము. రక్షింపబడి ఆత్మతో నిండియుందము. ఆత్మలేని వారును నిలేని దీపాలు. పవిత్రాత్మ గలవారే పరలోకం పోదురు. ఆత్మతో లోకమును ప్రేమించువాడు దేవునికి శత్రువు. ఎవరిని ఎంచుకుంటావు? లోకమా లేక దేవుడా? లోకముతో స్నేహం, దేవునితో వైరం. దేవుని కంటే లోకాన్ని మిన్నగా చూస్తే ఆత్మను మనము దుఃఖపరుస్తాము. పిలువబడిన వారము పవిత్రులము. రక్షింపబడి ఆత్మతో నిండియుందము. ఆత్మలేని వారును నిలేని దీపాలు. పవిత్రాత్మ గలవారే పరలోకం పోదురు. ఆత్మతో నింపబడి క్రీస్తుని చేరుదము. పది మంది కన్యకలు అందరూ పిలువబడ్డారు, కాని అందరూ సిద్ధంగా లేరు. నూనె లేని దీపాలు ద్వారం వెలుపలే మిగిలిపోయాయి. బుద్ధి లేని కన్యకలు, నూనె లేని దీపాలు. ఆత్మ నూనెను వారు అశ్రద్ధ చేశారు. క్రీస్తుతో బంధము లేని హృదయాలు పెండ్లి విందులోనికి వెళ్ళలేకపోయారు. రక్షింపబడి ఆత్మతో నిండియుందము. ఆత్మలేని వారును నిలేని దీపాలు. పవిత్రాత్మ గలవారే పరలోకం పోదురు. ఆత్మతో నింపబడి
దీపాలులవైతే శరీరేచ్ఛయుండదు. పూర్ణముగా దేవునికి సమర్పించుకొందము. ఈ లోకములో పరిశుద్ధులై జీవించదము. నిత్య రాజ్యములో మనము చేరిపోదము. చేరిపోదము. నీవు సిద్ధమా? నీ దీపంలో నూనె ఉందా? ఆత్మపూర్ణులమైతే శరీరేచ్ఛయుండదు. పూర్ణముగా దేవునికి సమర్పించుకొందము. ఈ లోకములో పరిశుద్ధులై జీవించెదము. నిత్య రాజ్యములో మనము చేరిపోదము. రక్షింపబడి ఆత్మతో నిండి ఉందము. ఆత్మలేని వారు నూనె లేని దీపాలు. పవిత్రాత్మ గలవారే పరలోకం పోదురు. ఆత్మతో నింపబడి క్రీస్తుని చేరు.